తమకు గత 7 నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 నెలల నుండి తమకు జీతాలు రాకపోతే తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న తమకు వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కుటుంబం గడవడం కోసం తమ వద్ద ఉన్న వెండి, బంగారు ఆభరణాలను సైతం అమ్ముకొని బతుకు నీడుస్తున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. వర్కర్గా పనిచేస్తున్నాం. దాదాపుగా 6 నుంచి 7 నెలల పైచీల్పుగా వస్తూ ఉంది. మాకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ విషయం ప్రభుత్వ ఉద్యోగులకు, మార్కెట్ కమిటీ ఆఫీసర్లకు, పెద్దలకు అందరికీ కూడా చెప్పినప్పటికీ కూడా ఎవరు మాకు ఎలాంటి విషయం చెప్పకపోవడం వల్ల మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. అన్ని రకాల పనులు చేస్తున్నాం. ఇక్కడ మార్కెట్లో క్లీనింగ్ సెక్షన్ కానీ, ఊడడం కానీ, ఆ మోరీలు జామ్ అయితే కానీ ఇవన్నీ తీస్తూ ఉన్నాం. మా వర్కర్లు అందరూ ప్రతి ఒక్క పని చేస్తూ ఉన్నారు. రేపు మా పడుతుందో ఎల్లుండి పడుతుందో అని ఎదురు చూసుకుంటూ వాళ్ళు వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఓకే అయిపోయింది, చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ ఇన్ని రోజులు పడకపోయినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో, పట్ట గొలుసులు, బంగారు సామాన్లు కూడా అమ్ముకుంటూ మరి నెల నెల ఈఎంఐలు చిట్టీలు ఉన్నాయి కాబట్టి అవి కట్టుకుంటా వస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల వరకు అట్లా అడ్జస్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పటి నుంచి అమ్ముకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు దయచేసి మేము ఎవరిని అడగాలో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలి, మా జీతాలు మాకు వచ్చేటట్టు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు కూడా మాకు ఈ జీతాలు వచ్చే విధంగా మాకు సహకరించారని మేము కోరుకుంటూ ఉన్నాం. తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. మాకు ఇప్పుడు 6 నెలల జీతాలు రాక మేము ఏం దీన్ని కూడా చేయాలి, మరి ఏం చేయాలి సారు? 6 నెలల కూడా పని చేస్తూనే ఉన్నాం. మేము ఈ గతాయి అని ఆడి అప్పులు తెచ్చుకొని తింటున్నాం. మరి మళ్ళీ ఈ అప్పులు ఎట్లా తీర్పాలి? మేము ఎట్లా బతకాలి? ఎవరు అడిగినా అని మాకు తెలియదు అని అంటున్నారు. మరి ఎవరు అడగాలి? ఇల్లు ఎవరు ఉన్నారు పరిస్థితి? నిలబడి గట్టిగా ఎవరు నిలబడటం ఎవరో వాళ్ళని మేము అడుగుతాం. మరి నిలబడాలి. ఇంట్లో సెక్రటరీ బాయ్, ఆయన తాబదాలాయ్, సూర్య సార్ లేకపోయి ఎవరు అడగాలిగా గట్టిగా.